ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. సమస్తమైనటువంటి విశ్వాన్ని కూడా తనకు నచ్చిన విధంగా నడుపుతూ అందరి యొక్క యోగక్షేమములు నేనే వహిస్తాను అని చెప్పేటువంటి పరమాత్మ మన కలియుగంలో ఈనాడు శ్రీనివాస పరబ్రహ్మగా అర్చావతారమూర్తిగా అవతరించి భక్తులచే సేవింపబడుతూ మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ స్వామిని మన హృదయంలో నిలుపుకుని ఈనాడు భగవద్గీత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారు మనందరి చేత కూడా సంకల్పాన్ని కలిపి చెప్పిస్తూ ఉంటారు. మనందరం కూడా పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. నమః కల్మషనాశాయ వాసుదేవాయ విష్ణవే శేషాచల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః నవమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా.
गदीशङ्खी चक्री विमलवनमाली स्थिररुचिः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः श्रीवेदव्यासप्रार्थना वेदव्यासो विष्णुरूपः पाराशर्यस्तपोनिधिः सत्यसन्धः प्रशान्तात्मा वाग्मी सत्यवती सुतः। శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఇంత భగవద్గీతని మనం చక్కగా పారాయణ చేసుకుంటూ అర్థజ్ఞానాన్ని కూడా పొందుతూ ఉన్నాం. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి నిజమైనటువంటి సత్యం ఏమిటి? భగవంతుడు మన నుంచి నిజంగా ఏం కోరుతున్నాడు అంటే విశ్వాసాన్ని కోరుతున్నాడు. నన్ను అందరూ కూడా విశ్వసించండి, ఈ రకంగా మీరు ఆచరించినట్లయితే ఈ ఐహికమైనటువంటి భోగములన్నింటినీ కూడా విడువబడి, వాటి నుంచి విడువబడి, కర్మల నుంచి బంధముల నుంచి విడువబడి తప్పకుండా నన్ను చేరుకుంటారు. ఆ చేరుకునేటువంటి విధానం కూడా చాలా తేలికైనటువంటి మార్గము. పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలకి చెబుతూ ఉంటారు, ఈ మార్గంలో వెడితే నీవు చక్కగా అభివృద్ధిలోకి వస్తావు, ఇది నిజమైన మార్గము అని చెబుతారు. అది విన్నప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుందంటే వాళ్ళల్లో పరిణతి లేక పెద్దవాళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, వీళ్ళకి చేదస్తము, మనకి నచ్చినట్లుగా మనం నడవాలి అని కొంతమంది చెడు మార్గంలోకి వెళ్ళిపోతారు. కొంతమంది మాట విన్నటువంటి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా ఒక తండ్రిగా ఈ జగత్తును నడిపించేటువంటి జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కని విషయాన్ని చెబుతూ ఉన్నాడు. నా యందు నమ్మకం ఉంచి కొంచెము శ్రద్ధ వహించినట్లయితే జరామరణముల నుంచి, అదేవిధంగా మరల పుట్టటము, మరణించటం అనేటువంటి ఆవృత్తి నుంచి తప్పుకోవటం అనేది చాలా తేలిక, అర్థం చేసుకోండి అని చెప్పి ఎంతో తేలికగా చెబుతూ ఉన్నాడు. కానీ మనకేమిటి అంటే ఒక బంగారాన్ని చూచినప్పుడు ఎలాగైతే ఆనందం కలుగుతుందో, ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలు సుఖాలు చూచినప్పుడు దాని నుంచి మనం మనస్సుని మరల్చుకోలేకపోతూ ఉన్నాం. అందువల్ల మన శ్రద్ధలోనూ భక్తిలోనూ ఆచరణలోనూ కొంచెం లోపం కనిపిస్తూ ఉంది. ఆ లోపాన్ని సరిచేసుకోవటం తేలికే, కానీ మరి ఈ ఐహిక విషయాల పట్ల ఉన్నటువంటి ఈ మమకారం అనేటువంటిది ఎలా పోగొట్టుకోవాలి? అది పోకపోవటం వల్లనే కదా పరమాత్ముడిని నిజంగా మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. అంటే బంగారంలాగా మెరిసేటువంటి భోగ్య వస్తువులన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని జీవునకు కనిపించకుండా అతని ముఖాన్ని కప్పివేస్తూ ఉన్నాయి. ఈ విషయాలని గనక మనం పక్కకి తొలగించి చూడగలిగినట్లయితే ఆ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని మనం దర్శించగలుగుతాం. ఏమి చెప్తున్నాడు పరమాత్మ? పూర్వం మనం తెలుసుకున్నాం ఇదివరకటి అధ్యాయాల్లో, అందులో ఉన్నటువంటి సారాంశం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మలను అనుసరించు కానీ, కర్మలను ఆచరించు కానీ వాటికి సంబంధించినటువంటి ఫలముల యందు నీవు ఏ రకమైనటువంటి ఆలోచన పెట్టుకోవద్దు. ఏ కర్మను ఆచరించినా కూడా దానితో బంధాన్ని పెట్టుకోవద్దు, సంగము వద్దు. అదే నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో కూడా మనం తెలుసుకున్నాం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఇదే విశ్వాసవంశమని చెప్పటం, నన్ను నమ్మండి అని చెప్పడం. ఏమిటి అంటే ఏ కర్మనైనా ఆచరించు, యత్ కరోషి నీవు చేసే ప్రతి కర్మ, ఏదైతే తింటున్నావో ఆ ఆహారము, అలాగే ఏదైతే హోమం చేస్తున్నావో ఆ హోమము, ఏదైతే దానం చేస్తున్నావో ఆ దానము, ఏదైతే తపస్సు ఆచరిస్తున్నావో ఆ తపస్సు, ఒకటేమిటి ఏ కర్మను ఆచరించినా కూడా దానిని మదర్పణం, నాకే అర్పించినట్లుగా గనక నీవు భావన చేసినట్లయితే నీవు ఈ బంధముల నుంచి దూరంగా జరుగుతావు, నా తత్వాన్ని తెలుసుకోగలుగుతావు, నన్ను చేరుకోగలుగుతావు అని పరమాత్మ తెలియజేశాడు. ఈనాటి శ్లోకం నిన్న చెప్పినటువంటి విషయానికే అనుసంధానంగా ఉంది. చూడండి,
ఏదైతే నాకు అర్పణ చేస్తూ నీవు కర్మని ఆచరిస్తావో, నేనే చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భోక్తృత్వ బుద్ధిని విడిచిపెడతావో, అహంకార మమకారములకు దూరంగా ఉంటావో, లోభం లేకుండా ఉంటావో, కామక్రోధాది అరిషడ్వర్గములకు దూరంగా ఉంటావో, అలా ఉన్నట్లయితే, అంతటా పరమాత్ముడే ఉన్నాడని నీవు విశ్వసించినట్లయితే, ప్రతి పని యందు కూడా అంతర్లీనంగా ఉన్నవాడు పరమాత్మ, ఇది పరమాత్మకే సమర్పిస్తున్నామని నువ్వు భావన చేసినట్లయితే, శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్త ఆత్మా విముక్తో మాముపైష్యసి. అలా ఉన్నట్లయితే, అలా భావించినట్లయితే, ఎలా భావించినట్లయితే, అన్నీ నాకే సమర్పిస్తున్నాను, పరమాత్ముడు తప్ప ఇంకేమీ లేదు విశ్వంలో, మనం చేసేటువంటి కర్మలన్నీ పరమాత్మకే చేరుతాయి అనేటువంటి భావనతో నీవు కర్మను ఆచరించినట్లయితే, అప్పుడు శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఏవం అంటే ఈ రకంగా, ఏవం అనేటువంటి ఆ పదాన్ని చూడండి, అందులో ఎంత అర్థం ఉందో. ఈ రీతుగా ఆయన చెప్పేదంతా కూడా చాలా వివరంగా చెబుతూ ఉన్నాడు పరమాత్మ. ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా పరమాత్మకి దాసులే. దాసభూతా స్వతఃసర్వే హ్యాత్మనః పరమాత్మనః నాణ్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవచ. మనం అనుకోవటానికి ఏమీ లేదు, నడిపించేటువంటి వాడు పరమాత్మ. అంతా కూడా పరమాత్మ యందు ఉంచి ఏ విధమైనటువంటి కాంక్ష లేకుండా, కోరిక లేకుండా, మనం స్వామిపై భారం ఉంచి ఏ సంగము లేకుండా కర్మల్ని ఆచరించటమే. సంసారార్ణవమగ్నానాం విషయాక్రాంత చేతసాం విష్ణుపోతం వినానాన్యత్ కించిదస్తి పరాయణం. విషయాసక్తులతో, అదేవిధంగా సంసారం అనేటువంటి సాగరంలో ఎవరైతే దుఃఖపడుతూ ఉంటారో వాళ్ళందరికీ విష్ణు అనేటువంటి నావ తప్ప వేరొక దిక్కు లేదు. కాబట్టి నాయనా పరమాత్మ, నీవే మాకు దిక్కు, మేము ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నామనే భావన ఏవం అనేటువంటి పదంలో ఉంది. త్వామేకం శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణః. నిన్నెవరైతే విశ్వసిస్తారో, నిన్నెవరైతే శరణు కోరతారో వాళ్ళందరూ నిజమైనటువంటి పండితులు ఈ భవసాగరం నుంచి తప్పించబడతారు, నీ సన్నిధికి చేరుకుంటారు అని చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. నా సన్నిధికే చేరుకుంటారు, మీరు చేసే ప్రతి పని కూడా నా యందు ఆసక్తితో చెయ్యండి, వాటితో ఏ విధమైన బంధం పెట్టుకోవద్దు. కులశేఖరాళ్ళ వారు చెప్తారు, హేమర్త్యా పరమం హితం శృణుతవు వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః నానాజ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయ ఇత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వం ముహుః. ఓ మానవులారా, మీరందరూ కూడా తెలుసుకోండి, ఒక నిజాన్ని చెబుతాను, సంక్షేపంగా చెబుతాను. సంసారం అనేటువంటి తరంగములతో కూడిన సముద్రం అనే ఆపదలో మునిగిపోయినటువంటి మీరందరూ కూడా బాగా ప్రవేశించి ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి ఆ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని మీరు చక్కగా ధ్యానం చేసినట్లయితే మీరందరూ కూడా ఈ సంసార సాగరం నుంచి బయటపడతారు అని ఆ కులశేఖరాళ్ళ వారు చెప్పి ఉన్నారు. అదేవిధంగా మనం అందరం కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అంటే, ఏ పని చేసినా కూడా పరమాత్మ సమర్పణంగా భావన చేయటం. వేదములలో కూడా మనకి తెలియజేయబడినటువంటి విషయం అదే. నారాయణం పరబ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరోజ్యోతి ఆత్మా నారాయణ పరః యచ్చకించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణుడే పరమోత్కృష్టమైనటువంటి దైవస్వరూపము. ఆ పరమాత్ముడే అనంతమైనటువంటి జ్యోతిగా వెలుగుతూ ఉన్నాడు. ఈ జగత్తంతా ఉన్నటువంటి వాడు, నిండి ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. లోపల వెలుపల కూడా అంతటా ఉన్నవాడు పరమాత్ముడే అని చెప్పి ఈ వేదంలో శృతి కూడా మనకు అందజేస్తూ ఉన్నది. చక్షుశ్చ ద్రష్టవ్యంచ నారాయణ. పైకి కనిపించేటువంటి ఈ నేత్రం ఏదైతే ఉందో అది నారాయణ స్వరూపమే.
అలాగే చూడదగినది ఏమిటి అంటే నారాయణ స్వరూపమే. శ్రోత్రంచ శ్రోతవ్యంచ నారాయణ, పైకి కనిపించేటువంటి ఈ శ్రవణము నారాయణుడే. వినదగినటువంటిది ఏది అంటే అది కూడా నారాయణ స్వరూపమే. దిశశ్చ ప్రతి దిశశ్చ నారాయణ, దిక్కులన్నీ కూడా నారాయణుడే. ఆ దిక్కుల నుంచి ప్రతిధ్వనిగా మనకి వినిపించేటువంటిది ఏదైతే ఉందో అది నారాయణుడే. ఉపదిక్కులన్నీ కూడా నారాయణుడే అయి ఉన్నాడు అని చెప్పి ఇందులో చక్కగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఏవం అనేటువంటి పదంలో అంత అర్థం ఉన్నది. ఏమిటా అర్థము అంటే ఏ కర్మ చేసినా ఏది చేసినా లోపల బయట అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్ముడు ఒక్కడే అనేటువంటి భావనతో కర్మను ఆచరించు. ఏది చేసినా పరమాత్మ సమర్పణంగా చెయ్యి. అలా చేస్తే ఏమవుతుంది? ఏవం శుభాశుభ ఫలై, మనం చేసేటువంటి పనులలో పుణ్యమైనటువంటి పనులు ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి. మనం చేసిన కర్మల వల్ల పుణ్యాన్ని పొందుతూ ఉంటాం, పాపాన్ని పొందుతూ ఉంటాం. అటువంటి పుణ్య పాప రూపములైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మబంధనములన్నింటి నుంచి కూడా మనం ముక్తిని పొందుతాము. శుభాశుభ ఫలై కర్మబంధనై, అంటే అనుకూల ప్రతికూలై అనంతై మత్ప్రాప్తి విరోధిభి సర్వై కర్మాఖ్యై బంధనై. మనకు అనుకూలంగా అనిపించేటువంటివి, ప్రతికూలంగా అనిపించేటువంటివి అంతా పరమాత్ముడే ఉన్నప్పుడు అనుకూలమైనవి ప్రతికూలమైనవి రెండు రకాలు ఉంటాయా? అన్నీ ఒకటే కదా అని ఒక ప్రశ్న పుట్టింది. పుడితే ఈ భావనంతా మనం భావించడమే. మనకు అర్థం కావడం కోసం పరమాత్ముడు చెబుతున్నాడు తప్ప అనుకూలము ప్రతికూలం అనేటువంటి భావన పరమాత్మ దృష్టిలో లేదు. మనకి ఎలా చెబితే అర్థమవుతుందో అలా ఒక పాఠంలాగా మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు పరమాత్మ ఇక్కడ. అందువల్ల ఏవైతే మనం శుభములని అశుభములని పుణ్యములని పాపములని భావన చేస్తూ ఉంటామో వాటన్నిటి నుంచి కూడా మనం విముక్తిని పొందుతాము. ఎప్పుడు అంటే ఏది చేసినా పరమాత్మ సమర్పితంగా గనక చేసినట్లయితే. ఆర్తావిషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తులైనటువంటి వారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు, భయపడేటువంటి వారు, భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి వారు, వీళ్ళంతా కూడా నారాయణుని యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఎప్పుడైతే స్మరిస్తారో, ఆ స్వామిని పూజిస్తారో, ఉపాసన చేస్తారో, అంతటా నారాయణుడే ఉన్నాడని ఎప్పుడైతే విశ్వసిస్తారో అప్పుడు సమస్తమైనటువంటి ఈ కర్మబంధముల నుండి ఏవైతే పుణ్యములుగా అనుకుంటున్నామో పాపములుగా మనం భావన చేస్తున్నామో వాటి నుంచి బయటపడి పరమాత్మను చేరుకోగలుగుతాము అని పరమాత్మ చక్కగా శుభాశుభ ఫలై కర్మబంధనై మోక్ష్యసే అని చెబుతూ ఉన్నాడు. మరి పుణ్యమైనటువంటి కర్మలు కూడా మనకి కష్టాన్ని తెచ్చిపెడతాయా అంటే తప్పకుండా తెస్తాయిటండి. పుణ్యకర్మలు ఆచరించినట్లయితే వాటి వల్ల మనం స్వర్గాన్ని పొందుతాం కదా. పుణ్యానికి అనుగుణంగా ఏదో ఒక ఫలితాన్ని పొందుతాం. ఆ ఫలితాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ జన్మను ధరించక తప్పదు. కాబట్టి పుణ్యపాపముల కన్నా అతిరిక్తంగా ఏ కర్మ చేసినా కూడా పరమాత్మయే జరిపిస్తున్నాడనేటువంటి భావన ముఖ్యం. ఇదే తేలిక మార్గం. కానీ ఆ విషయం తెలియక ప్రతిదీ కూడా నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను, నా చేతనే ఇదంతా నడుస్తోంది అనేటువంటి ఒక అహంకార ప్రవృత్తి వల్ల ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోలేకపోతూ ఉన్నాం. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్యో భగవాన్ హరిహి. మనకు ఏదైనా ఆపద వచ్చినట్లయితే ఎవరిని స్మరించాలి అంటే ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్మరించాలి. అంత మాత్రమున చేతనే మన మనస్సులో కలిగినటువంటి ఆ భావోద్రేకాలు, అదేవిధంగా సుఖదుఖాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. హే లోకా శృణుత ప్రసూతి మరణ వ్యాధేశ్చికిత్సామిమాం యోగజ్ఞా సముదాహరంతి మునయః యాం యాజ్ఞవల్క్యాదయః అంతర్జ్యోతిరమేయమేకమమృతం కృష్ణాఖ్యమాపీయతాం తత్పీతం పరమౌషధం వితనుతే నిర్వాణమాత్యంతికం. లోకంలో ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయని మనం వింటూ ఉన్నాం కదా. వీటన్నిటికన్నా పెద్ద వ్యాధి ఏమిటి అంటే పుట్టడము, మరణించడం. మరణము, అదేవిధంగా జననము. ఈ రెండిటికి నిజమైనటువంటి చికిత్స కావాలి. మామూలైనటువంటి వ్యాధులకు మందులు వేసుకుంటే అవి పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి.
కానీ నిజమైనటువంటి చికిత్స ఏ వ్యాధికి కావాలి అంటే పుట్టడం మరణించడం అనేటువంటి వ్యాధికి కావాలి. కాబట్టి పూర్వీకులైనటువంటి యాజ్ఞవల్క్యాది మహర్షులు అందరూ కూడా, మహాత్ములందరూ కూడా దర్శించింది ఏమిటి అంటే అంతర్జ్యోతిగా అంతటా వ్యాప్తమైనటువంటి వాడు పరమాత్ముడు ఒక్కడే. ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి అమృతతుల్యమైనటువంటి చక్కని నామాన్ని మనం ఔషధంగా సేవించినట్లయితే, లౌకికమైన ఔషధాలు సేవించినప్పుడు ఏ విధంగా అయితే ఆది వ్యాధులు దూరం అవుతాయో, అలాగే పుట్టుక మరణం అనేటువంటి ఈ నిజమైనటువంటి వ్యాధులన్నీ కూడా పోతాయిటండి. మరి అలా చెయ్యాలంటే ఎంత కష్టపడాలి అంటే ఏమీ లేదు, చాలా తేలిక. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ. సర్వారంభ పరిత్యాగి అంటున్నారు. ఆరంభాన్ని విడిచిపెట్టడమే. ఆరంభాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటంటే నేనే కర్తను, నేనే ఆచరిస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనేటువంటి అన్నిటి పట్ల ఉండేటువంటి మన స్వతంత్ర బుద్ధి ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టడమే ఈ ప్రసూతి మరణములనేటువంటి నిజమైన వ్యాధికి చికిత్సలై ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే కొంతమంది మిథ్యాచారం చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మిథ్యాచారము అంటే భ్రమని కలిగించేటువంటి ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. వెనకటికి ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన అన్ని చోట్ల కూడా ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు, మంచి విషయాలు చక్కగా చెబుతూ ఉంటాడు. ఆయన ఆచరించడేమో, ఆయనకి ధనం మీద వ్యామోహం పోలేదు. భక్తులు ఇచ్చినటువంటి ధనాన్నంతా కూడా జాగ్రత్తగా ఒక బొంతలో కుట్టి తన కింద పెట్టుకుని కూర్చున్నట్టండి, బొంత మీద. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఉపన్యాసం చూస్తేనేమో పరమాత్మ తత్వం గురించి అబ్బో చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. అందులో ఆ మాయలో పడిపోయారు. ఈలోపు ఒక మోసగాడిది గమనించాడు. ఓ స్వామివారి బొంతలో చాలా ధనం ఉందని గమనించాడు. భక్తులు ఎవరూ లేకపోయినా వాడొక్కడే అక్కడ కూర్చుని ఆయన చెప్పేటువంటి ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ ఆయనకి నెమ్మదిగా నమ్మకం కలిగించాడు. కానీ అంత తొందరగా నమ్మలేదు. కానీ చిట్ట చివరికి ఎలాగో నమ్మాడు, కానీ బొంత ఇవ్వలేదు. ఆ బొంత ఎప్పుడు చేతికిస్తాడా అని శిష్యుడు చూస్తూ చూస్తూ ఆయన వెంటే తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా బొంత ఇవ్వడు. ఒకానొక రోజు ఒక ఇంటి దగ్గర వాళ్ళు రాత్రిపూట బస చేశారు. బస చేసి అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిపోతున్నారు. తెల్లవారి వెళ్ళిపోతుంటే ఈ శిష్యుడు అన్నాడు గురువుగారితో, గురువుగారు ఆగండి, మనం నిన్న ఎవరి ఇంటి ముందైతే బస చేశామో వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి గడ్డి పరకలు నా పంచెని అంటుకుని వచ్చేసాయి. ఇతరుల ద్రవ్యం మనం స్వీకరించడం తప్పు కదా, ఈ గడ్డి పరకలు అక్కడ పెట్టేసి వస్తాను అని చెప్పి పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చేసాడు. వచ్చేసరికి గురువుగారు, అబ్బా వీడు గడ్డి పరకల్ని కూడా తీసుకురావడానికి ఇష్టపడటం లేదంటే వీడు చాలా యోగ్యుడు అని అప్పుడు విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగి శిష్యుడు రాగానే అప్పుడు బొంత చేతికి ఇచ్చాడు. చిక్కింది బొంత అనుకున్నాడు వాడు. అనుకుని గురువుగారు సంధ్యావందనం చేయడానికి అలా నదిలో దిగంగానే ఈ బొంత పట్టుకుని వీడు ఉడాయించాడు. ఏదైతే తాను మిథ్యాచారంతో ప్రజలందరినీ మోసం చేసి మూట కట్టుకున్నాడో ఆ మూట కట్టుకున్న ధనం అంతా కూడా ఇలా పోయింది. ఆ రకంగా తాము ఆచరించినట్టు నటిస్తూ ఎవరిని మోసం చేస్తున్నారు అంటే తోటి ప్రజలను మోసం చేయొచ్చు, భక్తుల్ని మోసం చేయొచ్చు, సాధు సజ్జనుల్ని మోసం చేయొచ్చు. కానీ ప్రత్యక్షంగా అన్నింటినీ గమనించేటువంటి పరమాత్మ దృష్టి నుంచి ఎవరూ తప్పుకోలేరు అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే పరమాత్ముణ్ణి పొందడం తేలికైపోతుంది. ఏ విధంగా తేలికైపోతుందంటే బంధం అనేది మనకి దేంతో కూడా ఉండకూడదు. నేనే చేస్తున్నాను అని ఒకళ్ళ మీద కోపాన్ని చూపించడం, ఒకళ్ళ మీద ప్రేమని చూపించడం, ఒకప్పుడు ఆనందంగా ఉండడం, ఒకప్పుడు దుఃఖంగా ఉండడం, ఇలాంటి భావోద్రేకాలన్నీ కూడా మనం కల్పించుకుంటున్నాం. వీటన్నిటి నుంచి దాటి అంతటా నిండి ఉన్నవాడు పరమాత్మే. ఆయన్నే నమ్మాలనేటువంటి విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో వెంటనే తప్పకుండా మనం పరమాత్మకు ప్రీతిపాత్రులం అయిపోతాం. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార సౌచ్యతే. పైకి మాత్రం ఇంద్రియములన్నింటినీ కూడా నిగ్రహించినట్టు కనిపిస్తూ లోపల మాత్రం మనస్సులో వాటన్నింటినీ కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉండేటువంటి వాడే మిథ్యాచారం కలిగినటువంటి వాడు. బాహ్యమైనటువంటివన్నీ కూడా మనం ప్రజల్ని మోసం చేసేవే తప్ప పరమాత్మను మోసం చేసేవి కాదు. ఆయన ఎవరూ మోసం చేయలేరు, ఆయన అంతా కూడా చూడగలడు కదా. అలాగే కాబట్టి శుభాశుభై కర్మబంధనై మోక్ష్యసే. నీవు సర్వము కూడా ఆ శ్రీనివాసార్పణమస్తు కృష్ణార్పణమస్తు అని కనుక నీవు కర్మను ఆచరించినట్లయితే
తప్పకుండా నా యొక్క అనుగ్రహాన్ని పొందుతావయ్యా అని చెబుతూ తరువాత ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో ఇంకొక పదం చూడండి. సన్యాసయోగయుక్త ఆత్మ. సన్యాసయోగయుక్త ఆత్మ అంటే మచ్చేషత్వం మన్నియమ్యతాం సర్వం కర్మ మదారాధనం అనుసంధాన. ఏది చేసినా కూడా నేను స్వామి దాసుణ్ణి, స్వామే నన్ను నియమిస్తున్నాడు అని అంతా కూడా పరమాత్ముని యందే ఉంచటం, అదే సన్యాస యోగం. దానితో కూడినటువంటి ఆత్మ కలిగినటువంటి వాడై ఆ స్వామి ముందు నుంచుని నధర్మనిష్ఠోస్మి నచాత్మవేది నభక్తిమాన్ త్వచ్చరణారవిందే అకించనో నన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే. నాకు ధర్మాలేమీ తెలియవయ్యా, నేను ఆత్మజ్ఞానం తెలిసిన వాడిని కూడా కాదు, నాకు భక్తి కూడా అంతంత మాత్రమే, కానీ నీ పాదాల్ని ఆశ్రయించాలని మానవ జన్మ ధరించినందుకు నాకు అనిపిస్తోంది. కాబట్టి అల్పుణ్ణైనటువంటి నేను నిన్ను శరణు కోరుతూ నీ పాదాలు ఆశ్రయించాను, నన్ను రక్షించు అని సర్వాత్మన పరమాత్మ పాదాలు పట్టుకోవటమే. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నేక్షురసం హి వీక్షతే. అమృతం చిందేటువంటి నీ పాద పంకజం, పద్మముల వంటి పాదములు మాకు కనిపిస్తూ ఉంటే మనస్సు వేరొక చోటికి ఎందుకు ఎడుతుంది? తుమ్మెదకు పద్మంలో ఉన్నటువంటి మకరందం దొరుకుతూ ఉంటే చెరుకు రసం కోరుకోదు కదా. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క పాదములే తేలెరూరేటువంటి చక్కని పద్మములుగా భావన చేసి మేము నీ పాదపద్మములనేటువంటి పంజరంలో తుమ్మెదల్లాగా పావురాల్లాగా బంధింపబడాలి అని పరమాత్మను కోరుకోవటమే సన్యాసయోగ యుక్తాత్మ. అన్నీ కూడా పరమాత్మ పాదములకే అర్పిస్తున్నాను అనేటువంటి భావన. కాబట్టి అలా గనక ఉన్నట్లయితే మాం ఉపైష్యసి, నన్ను నీవు పొందగలవు అని చెబుతూ ఉన్నాడు ఈ శ్లోకంలో. ఒక్కసారి శ్లోకాన్ని మళ్ళీ మనం అనుసంధానం చేసుకుందాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్త ఆత్మ విముక్తో మాముపైష్యసి. ఏవైతే శుభములు అశుభములు అనేటువంటి కర్మబంధనములుగా మనం భావన చేస్తూ ఉన్నామో ఆ భావన ఎప్పుడు దూరం అవుతుంది అంటే అన్నీ పరమాత్మ యొక్క స్వరూపమే, ఆయనకే సమర్పిస్తున్నాము అనేటువంటి భావనతో గనక పరమాత్మ పాదముల చెంత ఉంచినట్లయితే శుభాశుభ రూపములైనటువంటి పుణ్యపాప రూపములైనటువంటి కర్మబంధనముల చేత మోక్షసే, విడువబడతావు ఓ జీవుడా తెలుసుకో. సన్యాసయోగ యుక్తాత్మ, అంతా నీవు చేసే ప్రతిదానిని కూడా నాకే సమర్పిస్తున్నట్లుగా నాయందే ఉంచినటువంటి మనస్సు కలిగినటువంటి వాడివై విముక్త, జన్మరాహిత్యమును పొంది మాముపైష్యసి, నన్నే నీవు పొందుతావు. ఇక్కడ విముక్త అనేటువంటి పదం ఉందండి, దాని గురించి ఒక క్షణం మనం చెప్పుకోవాలి. విముక్తులంటే ఎవరు అంటే ప్రకృతి బంధ అవిద్యా కర్మ సంస్కార రుచి విపాకేభ్య ఆవరణేభ్య ఏకాంతత అత్యంతశ్చ విశ్లిష్టా విముక్తా. ఈ ప్రకృతిలో ఉండేటువంటి బంధముల నుంచి దూరమైపోయి అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే నిజమైన విద్య తెలిసినటువంటి వాళ్ళు, క్రమపద్ధతిలో కర్మని ఆచరించేటువంటి వాళ్ళు. క్రమపద్ధతిలో కర్మను ఆచరించే వాళ్ళంటే మనం ఇదివరకు తెలుసుకున్నాం. ఏ హోమం చేసినా యాగం చేసినా ఆహారాన్ని స్వీకరించినా ఇవన్నీ కూడా పరమాత్మ సమర్పితము అనేటువంటి భావన రావడమే నిజమైనటువంటి జ్ఞానము. అటువంటి దాన్ని విద్య అంటారు. ఆ జ్ఞానం లేకపోతే అది అవిద్య అంటారు. అటువంటి అవిద్యారూపమైనటువంటి దాని నుంచి బయటపడినటువంటి వాళ్ళు పుణ్యపాప కర్మల నుంచి ఎవరైతే దూరం అయిపోతారో, కర్మఫలాన్ని తమకు అంటకుండా చూసుకుంటారో వాళ్లే ముక్తులు అని పిలువబడతారు. అటువంటి చక్కటి స్థానాన్ని పొందుతావయ్యా అర్జున అని అర్జునుడికి చెబుతున్నట్లుగా మన అందరికీ కూడా పరమాత్మ ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి భావనతో ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఎంత తేలికైనటువంటి విషయం అంటే ఇందులో చెప్పబడినటువంటి విషయము సర్వారంభ పరిత్యాగి అనేటువంటిది ముఖ్యమైనటువంటి పదం.
శుభాశుభ ఫలై మోక్ష్యసే, ఎప్పుడు విడుదల పొందుతావు అంటే కర్మబంధములతో. సర్వారంభ పరిత్యాగి అనేటువంటి పదాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సమస్తమైన ప్రారంభములు నేనే చేస్తున్నాను అనేటువంటి భావనని విడిచిపెట్టమనే మనం మొదటి నుంచి తెలుసుకున్నటువంటి విషయం. ఆ భావన మాత్రం విడిచిపెట్టండి అయ్యా చాలు, మిమ్మల్ని నేను ఆదరిస్తాను అంటే మనం చంటి పిల్లవాడు హితం తెలియక ఆ నీళ్లు వేడిగా ఉన్నాయి అందులో చెయ్యి పెట్టద్దంటే ఒక్కసారి నేను పెట్టి చెయ్యి కాల్చుకుంటాను అని ఎలాగైతే కోరుకుంటాడో, వద్దన్న పని చేద్దాం అనుకుంటాడో, అదేవిధంగా మనం కూడా ఏది చేసినా పరమాత్మకే సమర్పిస్తున్నాను అనేటువంటి భావన ఒక్కటి ఉంటే చాలు. నువ్వు ఇంకేమీ కష్టపడనక్కర్లేదు, బరువులు ఎత్తనవసరం లేదు అని ఎంత చెప్పినా కూడా మనలో ఉన్నటువంటి ఆ స్వార్థ చింతన, రాగద్వేషములు, మమకారములు ఇవన్నీ కూడా తొలగిపోవటం లేదు. నెమ్మదిగా వాటిని తొలగించుకునేటువంటి ప్రయత్నం గనక మనం చేసినట్లయితే పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటం కష్టమైనటువంటి పని కాదు, ఎంతో తేలిక అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి. శుభాశుభ రూపములైనటువంటి పుణ్యపాప రూపములైనటువంటి కర్మబంధముల చేత మోక్షసే విడువబడతావు. ఎప్పుడు విడువబడతావు అంటే సన్యాసయోగ యుక్తాత్మ, అంతా కూడా పరమాత్మ యందే ఉంచుతున్నాను అనేటువంటి మనస్సు ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నీవు విముక్త, ముక్తిని పొందినటువంటి వాడివై కర్మబంధముల నుండి మాముపైష్యసి, నన్ను చేరుకుంటావు అని పరమాత్మ ఈ శ్లోకంలో మనందరికీ కూడా వివరంగా చెప్పాడు. చక్కగా ఆ పరమాత్మని యొక్క దివ్యమైన తత్వాన్ని యథాశక్తి మనం మనస్సులో పెట్టుకుని పరమాత్మ అనుగ్రహానికి మనం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఈనాటి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. ఆచార్యుల వారు చక్కగా మనందరి చేత కూడా ఆ భగవద్గీత పారాయణం చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః. శ్రీభగవానువాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః యథాకాశస్థితో నిత్యః
నిత్యం యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని తథా సర్వాణి భూతాని మత్స్థానేత్యుపధారయా మత్స్థానేత్యుపధారయ సర్వభూతాని కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం కల్పాదౌ విసృజామ్యహం ప్రకృతిం స్వామవష్టభ్య ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్ అవశం ప్రకృతేర్వశాత్ న చ మాం తాని కర్మాణి న చ మాంతాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు అసక్తం తేషు కర్మసు మయాధ్యక్షేణ ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరం సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే జగద్విపరివర్తతే అవజానంతి మాం మూఢాః అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం మమ భూతమహేశ్వరం మోఘాశామోఘకర్మాణః మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానావిచేతసః మోఘజ్ఞానావిచేతసః రాక్షసీమాసురీం చైవ రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ప్రకృతిం మోహినీం శ్రితాః మహాత్మానస్తు మాం పార్థ మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే నిత్యయుక్తా ఉపాసతే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం బహుధా విశ్వతో ముఖం అహం క్రతురహం యజ్ఞః అహం క్రతురహం యజ్ఞః వధాహమహమౌషధం
स्वधाहमहमौषधम् मन्त्रोऽहमहमेवाज्यम् मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतम् अहमग्निरहं हुतम् पितामहस्य जगतः पितामहस्य जगतः माता धाता पितामहः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च वृक्षामयजुरेव च गतिर्भर्ता प्रभुः साक्षी गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत् निवासः शरणं सुहृत् प्रभवः प्रलयस्थानम् प्रभवः प्रलयस्थानम् निधानं बीजमव्ययम् निधानं बीजमव्ययम् तपाम्यहमहं वर्षम् तपाम्यहमहं वर्षम् निगृह्णाम्युत्सृजामि च निगृह्णाम्युत्सृजामि च अमृतं चैव मृत्युश्च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन सदसच्चाहमर्जुन त्रैविद्या मां सोमपाः पूतपापाः त्रैविद्या मां सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् एतं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्नाः एवं त्रयी धर्ममनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते गतागतं कामकामा लभन्ते अनन्याश्चिन्तयन्तो माम् अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् योगक्षेमं वहाम्यहम् येऽप्यन्यदेवता भक्ताः येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् यजन्त्यविधिपूर्वकम् अहं हि सर्वयज्ञानाम् अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च भोक्ता च प्रभुरेव च न तु मामभिजानन्ति न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते तत्त्वेनातश्च्यवन्ति ते यान्ति देवव्रता देवान् यान्ति देवव्रता देवान् पितॄन् यान्ति पितृव्रताः पितॄन् यान्ति पितृव्रताः भूतानि यान्ति भूतेज्याः भूतानि यान्ति भूतेज्याः यान्ति मद्याजिनोऽपि माम् यान्ति मद्याजिनोऽपि माम् पत्रं पुष्पं फलं तोयम् पत्रं पुष्पं फलं तोयम् यो मे भक्त्या प्रयच्छति यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृत
ప్రయుక్తం తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అశ్నామి ప్రయతాత్మనః యత్కరోషి యదశ్నాసి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం తత్కురుష్వ మదర్పణం శుభాశుభ ఫలైరేవం శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మ బంధనైః మోక్ష్యసే కర్మ బంధనైః సన్యాసయోగయుక్తాత్మా సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి విముక్తో మాముపైష్యసి సమోహం సర్వభూతేషు సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా ఏ భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం మయి తే తేషు చాప్యహం అపి చేత్ సుదురాచారః అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ భజతే మామనన్యభాగ్ సాధురేవ సమంతవ్యః సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సః సమ్యక్ వ్యవసితో హి సః క్షిప్రం భవతి ధర్మాత్మా క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి కౌంతేయ ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి న మే భక్తః ప్రణశ్యతి మాం హి పార్థవ్యపాశ్రిత్య మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం తేపి యాంతి పరాం గతిం కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం ఇమం ప్రాప్య భజస్వ మాం మన్మనా భవ మద్భక్తః మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ఆత్మానం మత్పరాయణః ఇది ఇది శ్రీమద్భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః రాజవిద్యా రాజగుహ్య యోగో నామ నవమోऽధ్యాయః భక్తి ప్రపత్తులతో మనం పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు బ్రహ్మశ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు చక్కగా గానం చేసినటువంటి కృష్ణం వందే జగద్గురుం అని స్వామివారి యొక్క చక్కని నామాన్ని ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఈ కాలం మరీ దారుణంగా కరోనా అనేక రకాలుగా వ్యాప్తి చెందుతూ అందరినీ కూడా బాధ పెడుతూ ఉన్నది కాబట్టి మనందరం కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మన వల్ల వేరొకరికి ఇబ్బంది కాకుండా సమాజం యొక్క హితం కోసం మనం ప్రయత్నించాలి, పాటుపడాలి. అందరం కూడా ఐక్యంగా ఈ వ్యాధిని ఎదుర్కోవాలి అని ఒక్కసారి మనమంతా కూడా ఆ పరమాత్మ మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలని స్మరిస్తూ ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ
ఇప్పుడు ఆడియో ద్వారా స్వామివారి చక్కని కీర్తన మనం శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रीनिवास हरि कृष्णा कृष्णा श्रीकर शुभकर कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा श्रितजनपालक कृष्णा कृष्णा श्री सति रमण कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा सामज गमन कृष्णा कृष्णा सामज वरद कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा साधु जनावन कृष्णा कृष्णा सारसलोचन कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा करुणालोला कृष्णा कृष्णा करिराज वरद कृष्णा कृष्णा कमनीयानन कृष्णा कृष्णा कंस विदारा कृष्णा कृष्णा कमनीयानन कृष्णा कृष्णा कंस विदारा कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं पुराण पुरुष कृष्णा कृष्णा पुण्य विहार कृष्णा कृष्णा पुराण पुरुष कृष्णा कृष्णा पुण्य विहार कृष्णा कृष्णा पूतनादिहर कृष्णा कृष्णा पुंडरीकाक्ष कृष्णा कृष्णा पूतनादिहर कृष्णा कृष्णा पुंडरीकाक्ष कृष्णा कृष्णा कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं స్వామివారి దివ్య నామాన్ని కూడా శ్రవణం చేశాం. ఇంకా సేపట్లో శ్రీనివాస పరబ్రహ్మ గరుడ వాహనాన్ని అధిరోహించి చక్కగా భక్తులందరికీ కూడా కనువిందు చేయబోతూ ఉన్నాడు. పున్నమి గరుడ సేవ ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. భక్తులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారితో కలిసి మనం చక్కగా అన్వయిద్దాం. यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम
अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।